ఈ ఏడాది జీడి మామిడి రైతులకు నిజంగా చెట్లు వరాలు కురిపిస్తున్నాయా అంటే అదే విధంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి వర్షాధారంతో సంబంధం లేకుండా ఎక్కువగా అంటే మరీ కాకుండా వర్షం పడినా పడకపోయినా ఈ జీడి మామిడి చెట్లు అనేవి అధికంగా పెరుగుతూ ఉంటాయి. పంట కూడా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఈ ఈ పంటలో ఈ జీడి మామిడి అనేది అధికంగా కాస్తున్న పరిస్థితి. ఎక్కువగా రైతులు వర్షాధారంతో సంబంధం లేకుండా ఇవి పండిస్తూ ఉంటారు. దీంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ జీడి చెట్లకు ఇప్పటికే జీడిపప్పు అనేది అధికంగా నిండుగా కనిపిస్తుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మాదిరిగా మనకి కనిపిస్తున్న పరిస్థితే నెలకొంది. ఏదైతే మనకి ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయో ఇవి ముగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఇవి కిందన పడిపోతూ నేల రాలుతూ ఉంటాయి. ఆ విధంగా అంటే కొన్ని ఈ పళ్ళు కొన్ని తెలుపు రంగులో ఉంటాయి, మరి కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి. ఇలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రధానంగా అత్యధికంగా రేటు ఈ జీడిపప్పుకు అనేది పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో ఈ రైతులంతా కూడా ఎక్కువగా ఈ జీడి తోటలనే సాగు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూస్తున్న విజువల్స్లో ఈ విధంగా నేలపై రాలుతూ ఉంటాయి. అనంతరం ఈ పళ్ళు ఈ ప్రాంతంలో వదిలేసి ఈ పిక్కల్ని వేరేగా చేసి అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. పచ్చి జీడిపప్పుగా కూడా ఎక్కువగా మార్కెట్లో వీటిని రైతులు అనేది ఉపయోగిస్తారు. అంటే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి చూడటానికి విజువల్స్లో కనిపించినప్పటికీ ఈ నేలపై ఈ జీడివి ఏదైతే ఎర్ర పళ్ళు ఉన్నాయో దాదాపుగా ఈ పళ్ళన్నీ కూడా నేల రాలిన పరిస్థితి. నేల రాలిన తర్వాత ఈ విధంగా పళ్ళు ఇక్కడ వదిలేసి రైతులు ఈ ఏదైతే ఈ జీడిపప్పులు మనకి ఉన్నాయో ఈ పండుకి ఉన్న ఈ కాయని ఈ విధంగా వేరు చేసి వీటిని వేరేగా వాటిని అమ్మకాలు నిర్వహిస్తారు. పచ్చి జీడిపప్పుతో పాటు ఇవి కూడా ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అయితే గతంలో వర్షాధారం లేకపోవడంతో జీడి రైతులకు ఏ విధంగా ఉంటుందా అని ఒక ఆలోచన రైతులైతే పడిన పరిస్థితి నెలకొంది. అయితే అందుకు భిన్నంగా జీడి రైతులకు ఎటువంటి నష్టాలు లేవు. ఖచ్చితంగా ఎక్కువగా పంట వారికి చేతికి వచ్చింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా ఉందని మనం చెప్పలేం. కానీ కాకినాడ రూరల్ ప్రాంతాల్లో కాకినాడ జిల్లాకు సంబంధించి మాత్రం ఈ పంట నిష్కలంగా రైతులకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వర్షాధారంతో సంబంధం లేకుండా జీడి తోటలన్నీ కూడా కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జీడి తోట బాగానే కాస్తున్నాయి కాయలు. ఈ నెక్స్ట్ ఎండాకాలం గట్టిగా ఉంది. ఇది నీటితో వర్షంతో సంబంధం లేదు. ఇది బాగానే కాస్తుంది, మాకు బాగానే లాభాలు వస్తాయి. ఇది పురుగు పడుతుంది కానీ అది ఆశించినంతగా ఉండదు. కానీ పురుగు కాయ బాగానే ఉంటుంది, డబ్బులు కూడా గిరాకీగా వస్తాయి. ఎలా ఉంది మరి పంట ఎలా సాగుతుంది? ఈ సంవత్సరం బాగానే ఉంది. వర్షాలు లేనప్పటికీ వర్షంతో సంబంధం లేదు, అయినని బాగానే వస్తుంది. అంటే చేతికి వచ్చేసరికి ఇవి పళ్ళన్నీ ఆ టైంకి వస్తాయా? మధ్య మధ్యలో ఏమైనా ఇబ్బంది వస్తుందా ఏంటి? అది కొద్దిగా ఇబ్బందులు వచ్చినా సరే బాగానే వస్తాయి పంట చేతికి.